ఆన్లైన్ రీటైలర్ అప్లికేషన్ ఎలా వేసుకోవాలి, ఎలా ఎన్రోల్మెంట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం చూడొచ్చు. రీటైలర్ ఆన్లైన్ అప్లికేషన్ ఎవరైతే వేయాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ముందుగా మీరు ఎన్రోల్మెంట్ అనేది చేసుకోవాలి. దానికోసం ఇక్కడ చూడొచ్చు క్లిక్ హియర్ టు ఎన్రోల్. సో ఇక్కడ మీరు క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక ఫామ్ A3 ఫామ్ అనేది వస్తుంది. సో ఆ ఫామ్ లో అన్ని డీటెయిల్స్ మీరు సబ్మిట్ చేసుకోవాలి. అలాగే మొబైల్ నెంబర్. సో మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో అదే మీ యూజర్ ఐడిగా ఏర్పడుతుంది. మీకు ఏదైనా ఒక గుర్తుండే ఒక పాస్వర్డ్ అనేది మీరు సెట్ చేసుకోవాలి. అదే రీకన్ఫర్మేషన్ పాస్వర్డ్ మళ్ళీ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ ఏజ్ అనేది ఇవ్వాలి. మీరు ఏదైతే ఐడి ప్రూఫ్ సబ్మిట్ చేస్తున్నారో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఐడి ప్రూఫ్ యొక్క నెంబర్ ఇవ్వాలి. సో ఇక్కడ ఫొటోస్ చూస్ చేసుకుని మీ ప్రొఫైల్ ఫోటో ఒకటి అప్లోడ్ చేయాలి. అడ్రస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ సైన్ అప్ ఉంది. సో సైన్ అప్ మీద క్లిక్ చేయాలి. మీరు ఎప్పుడైతే సైన్ అప్ క్లిక్ చేశారో మీ మొబైల్ నంబర్ కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. అదే నెంబర్ ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. సో మీరు ఏదైతే మీ మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుందో దాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయాలి. సో తప్పుగా ఎంటర్ చేసినట్టయితే మీకు ఇన్వాలిడ్ ఓటీపీ అని వస్తుంది. సో మీరు చూసుకుని కరెక్ట్ గా నెంబర్ అనేది ఎంటర్ చేయవలసి వస్తుంది. సో మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు యువర్ అకౌంట్ హ్యాస్ బిన్ క్రియేటెడ్ అని వస్తుంది. సో ఇప్పుడు మీ అకౌంట్ అనేది క్రియేట్ అయ్యింది. సో క్లిక్ హియర్ టు, ఇక్కడ క్లిక్ హియర్ వచ్చింది కదా, ఆ క్లిక్ హియర్ మీదకి వస్తే మళ్ళీ మీకు మీ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ నెంబర్ తో మీరు సైన్ ఇన్ అవ్వచ్చు. సో యూజర్ నేమ్ ఇచ్చి, యూజర్ నేమ్ మీ మొబైల్ నెంబరే సేమ్ నెంబర్ కాబట్టి అదే ఇచ్చి, మీ పాస్వర్డ్ ఏదైతే సెట్ చేసుకున్నారో అది ఇచ్చి సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్ అవ్వగానే మీకు ఒక క్రియేట్ అప్లికేషన్ అనే పేజ్ లాగా ఏర్పడుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు ఏ డిస్టిక్ అయితే ఎగ్నెస్ట్ గా వేయాలనుకుంటున్నారో ఆ డిస్టిక్ కి సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నెల్లూరు సెలెక్ట్ చేసుకుంటున్నాను. అదే విధంగా ఏ యూనిట్, ఆ డిస్టిక్ పరిధిలో ఎన్ని యూనిట్స్ ఉన్నాయో ఆ డ్రాప్ డౌన్ ఇక్కడ వస్తుంది. సో యూనిట్ సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఆ యూనిట్ పరిధిలో ఎన్నైతే మీకు గ్యాజెట్స్ ఉన్నాయో ఆ గ్యాజెట్స్ నెంబర్స్ ఇక్కడ వస్తాయి. సో అది సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు గో మీద క్లిక్ చేయాలి. గో మీద క్లిక్ చేసిన వెంటనే మీకు 2 ఆప్షన్స్ అనేవి వస్తాయి. పేమెంట్ మోడ్, ఇక్కడ చూడొచ్చు గ్యాజెట్ సీరియల్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మీరు పార్ట్నర్షిప్ ద్వారా వెళ్తున్నారా, ఇండివిజువల్ వెళ్తున్నారా అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు ఇండివిజువల్ గా వెళ్తున్నట్టయితే ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకుని మీకు 2 పేమెంట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఒకటి ఆన్లైన్ మోడ్ అండ్ రెండోది ఆఫ్లైన్ మోడ్. ఒకవేళ మీరు ఆఫ్లైన్ లో పే చేసినట్టయితే ఆఫ్లైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి నాన్ రిఫండబుల్ చార్జెస్ 2 lakhs రూపీస్. సో మీరు 2 lakhs రూపీస్ డిడి రూపంలో పే చేయవలసి వస్తుంది. సో ముందుగా మీరు ఏదైతే డిడి రూపంలో పే చేశారో ఆ డిడి డీటెయిల్స్ మీరు ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ బ్యాంక్ లో సెలెక్ట్ చేసుకున్నారు, బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో డిడి అమౌంట్ ఎంత పే చేశారు, 2 lakhs రూపీస్. అదే విధంగా డిడి నెంబర్, మీరు ఏ రోజు పే చేశారు ఆ యొక్క డేట్. ఒకవేళ మీరు 2-3 డిడి రూపంలో పే చేసినట్లయితే మీకు యాడ్ రో అనే ఆప్షన్ ఉంది. సో యాడ్ రో మీద క్లిక్ చేసుకుని సెకండ్ డిడి నెంబర్ అక్కడ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ చెక్ లిస్ట్ క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసినట్లయితే మీ అప్లికేషన్ అనేది ఈ విధంగా జనరేట్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మీ అప్లికేషన్ నెంబర్, మీ అప్లికేషన్ యొక్క డీటెయిల్స్ అండ్ ఏ రెవెన్యూ డిస్ట్రిక్ట్ అగెన్స్ట్ గా మీరు అప్లికేషన్ వేశారు అన్ని డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి. మీ స్టేటస్
ఇప్పుడు ఇది SHO ఆఫీసర్ అనే ముందు వీడియోలో మనం ఆఫ్లైన్ ప్రాసెస్ ఎలా చేసామో చూసాము. ఈ వీడియోలో మనం ఆన్లైన్ ప్రాసెస్ ఎలా చేస్తామో చూపిస్తాను. సో దానికి ముందుగా సేమ్ ఆఫ్లైన్ లో ఎలా అయితే మనం క్రియేట్ అప్లికేషన్ వేసామో అదే విధంగా ఆన్లైన్ ప్రాసెస్ కోసం కూడా క్రియేట్ అప్లికేషన్ అదే విధంగా వేయాలి. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి యూనిట్ నేమ్, గ్యాజెట్ నెంబర్, సేమ్ రో మీద క్లిక్ చేసిన తర్వాత సేమ్ దాకా సేమ్ ఏదైతే ఎలాగైతే వచ్చిందో సేమ్ అదే ఆప్షన్స్ అన్ని వస్తాయి. సో ఇక్కడ చూడొచ్చు ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. సో ఇప్పుడు మీరు ఆన్లైన్ నుంచి పే చేయాలనుకుంటున్నారు కాబట్టి ఆన్లైన్ మీద క్లిక్ చేయాలి. అదేవిధంగా టర్మ్స్ అండ్ కండిషన్ క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి. ఈ విధంగా మీకు ఫామ్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మీ అప్లికేషన్ డీటెయిల్స్. సో ఇక్కడ పేమెంట్ మోడ్ వచ్చేసి ఆన్లైన్ కాబట్టి సో ఆన్లైన్ అని వచ్చింది. స్టేటస్ వచ్చేసి అన్వెరిఫైడ్. సో మీరు ఎప్పుడైతే అమౌంట్ పే చేస్తారో ఆటోమేటిక్ గా మీకు పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత వెరిఫైడ్ అని చెప్పేసి స్టేటస్ అప్డేట్ అవుతుంది. సో మీరు ఫీజ్ పే చేయడం కోసం ఇక్కడ ఈ పే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు వచ్చేసి 2 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఒకటి మాన్యువల్ పేమెంట్ అండ్ ఆన్లైన్ పేమెంట్. హైబ్రిడ్ మోడల్ అనేసి అంటారు మాన్యువల్ పేమెంట్ ని. మాన్యువల్ పేమెంట్ ఏంటంటే మనం ఎప్పుడైతే అమౌంట్ పే చేయాలని అనుకుంటున్నామో అప్లికేషన్ లో సబ్మిట్ చేసిన తర్వాత ఒక ఫామ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ ఫామ్ అని తీసుకెళ్లి మీకు దగ్గరలో ఉన్న ఏదైతే SBI బ్యాంక్ ఉంటుందో ఆ బ్యాంక్ లో మీకు ఈ ఫామ్ సబ్మిట్ చేసి మీరు అమౌంట్ అనేది పే చేయవలసి వస్తుంది. ఒకసారి బ్యాంక్ అనేది పేమెంట్ ని కన్ఫర్మేషన్ చేసిన తర్వాత మనకి ఇక్కడికి రిక్వెస్ట్ అనేది వస్తుంది. సో అప్పుడు మీకు పేమెంట్ సక్సెస్ అనే స్టేటస్ వస్తుంది. సో దానికోసం మాన్యువల్ పేమెంట్ అనేది క్లిక్ చేయాలి. సో మాన్యువల్ పేమెంట్ క్లిక్ చేశాను. నేను ముందుగా చెప్పినట్టుగా మీకు ఒక ఫామ్ అనేది వస్తుంది కదా, ఆ ఫామ్ ఇక్కడ చూడొచ్చు. ఈ విధంగా ఫామ్ వస్తుంది. ఇది సబ్మిట్ అయిన తర్వాత ఇది తీసుకెళ్లి మీరు బ్యాంక్ లో చూడొచ్చు, బ్యాంక్ లో సబ్మిట్ చేయాలి. మీకు ఏదైతే దగ్గరగా SBI బ్యాంక్ ఉంటుందో ఆ బ్యాంక్ లో మీరు ఈ ఫామ్ పట్టుకెళ్ళి చూపించవచ్చు. దానికోసం మీరు ఇక్కడ ప్రింట్ అనేది ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ అప్లికేషన్ నెంబర్ కి అగనెస్ట్ గా CFMS ట్రాన్సాక్షన్ ID నెంబర్ ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా డిపార్ట్మెంట్ ట్రాన్సాక్షన్ ID ఇక్కడ చూడొచ్చు. సో ఇది ఈ నెంబర్ అగనెస్ట్ గా బ్యాంక్ వాళ్ళు మీకు సక్సెస్ అనేది ఇస్తారు. సో ఇక్కడ చూడొచ్చు మీకు వెరిఫికేషన్ కోసం డైరెక్ట్ గా నెంబర్ అనేది ఇక్కడికి ఫార్వర్డ్ అవుతుంది. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుని ఈ ఐడిలో పెట్టుకున్న తర్వాత చెక్ స్టేటస్ క్లిక్ చేయొచ్చు. చేసినట్లయితే మీ యొక్క పేమెంట్ డీటెయిల్స్ అనేది మీకు ఈ విధంగా కనిపిస్తాయి. వన్స్ బ్యాంక్ కన్ఫర్మేషన్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు PDF మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫామ్ తీసుకెళ్లి మీరు బ్యాంక్ లో సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసినట్టయితే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత బ్యాంక్ కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మీకు పేమెంట్ సక్సెస్ స్టేటస్ అప్డేట్ అవుతుంది. సో ఇది వచ్చేసి హైబ్రిడ్ మోడల్. అదే విధంగా ఆన్లైన్ మోడల్ ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. దానికోసం మళ్ళీ నేను అప్లికేషన్ వేస్తున్నాను. సేమ్ అదే విధంగా గ్యాజెట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. గో మీద క్లిక్ చేయాలి. ఇండివిజువల్ ఫామ్ అండ్ మళ్ళీ ఆన్లైన్. ఇప్పుడు సబ్మిట్ చేయాలి. సో అగైన్ మీకు పే బటన్ అనేది వస్తుంది. సో పే బటన్ మీద క్లిక్ చేయాలి. సో నేను ఇక్కడ మీకు నేను ముందుగా చెప్పినట్టుగా హైబ్రిడ్ మోడల్లో వన్స్ మీరు ఫామ్ తీసుకెళ్లి బ్యాంక్ లో అమౌంట్ పే చేసిన తర్వాత వాళ్ళ బ్యాంక్ నుంచి రెస్పాన్స్ వచ్చిన తర్వాత ఈ విధంగా మనకి స్టేటస్ అనేది అప్డేట్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు వెరిఫైడ్ అండ్ మన ఇక్కడ వచ్చేసి స్టేటస్ వచ్చేసి సక్సెస్. సో అదే విధంగా మనకి ఇక్కడ ఈ రిసిప్ట్ లో కూడా మీకు సక్సెస్ అనేది అప్డేట్ అవుతుంది. ఎప్పుడైతే బ్యాంక్ నుంచి మనకి రెస్పాన్స్ వచ్చిందో దీనికోసం మీకు
ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ అనేది టైం అనేది పడుతుంది, ఒకవేళ మీరు హైబ్రిడ్ మోడల్లో పే చేసినట్లయితే. అదేవిధంగా ఇప్పుడు ఆన్లైన్ లో ఎలా పే చేయాలనేది నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. సో దానికోసం మీరు ఇక్కడ పే మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా బ్యాంక్ సైట్ కి అనేది ఇది ఈ విధంగా మళ్ళీ 2 ఆప్షన్స్ వస్తాయి పేమెంట్స్. సో ఇందాక మాన్యువల్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం ఆన్లైన్ పేమెంట్ చేద్దాం. ఆన్లైన్ పేమెంట్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా బ్యాంక్ డీటెయిల్స్ అనేది వస్తాయి. సో దాని మీద మీరు క్లిక్ చేయాలి SBI. సో మీరు ఎప్పుడైతే బ్యాంక్ మీద క్లిక్ చేశారో అది ఆ పర్టికులర్ బ్యాంక్ యొక్క సైట్ కి రీడైరెక్ట్ అవుతుంది. మీరు ఏ విధంగా పే చేయాలి అనుకుంటున్నారో సో ఆ మోడ్స్ అనేవి ఇక్కడ చూడొచ్చు. నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్, అదేవిధంగా కార్డ్ పేమెంట్ అయితే కార్డ్ పేమెంట్, యూపీఐ అయితే యూపీఐ. సో ప్రస్తుతానికి నేను యూపీఐ సెలెక్ట్ చేసుకున్నాను. సో యూపీఐ ద్వారాగా క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. సో వన్స్ పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మనకి రెస్పాన్స్ అనేది చూడొచ్చు. మనకి పేమెంట్ సక్సెస్ అనే ఒక అలర్ట్ వస్తుంది. సో ఆ అలర్ట్ కోసం మనం చూడాలి. వన్స్ పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఒక 2-3 మినిట్స్ టైం పడుతుంది. సో ఈ విధంగా మనకి అలర్ట్ అనేది వచ్చింది. యువర్ ట్రాన్సాక్షన్ సక్సెస్ స్టేటస్ ఇస్. సో ఈ విధంగా మీరు క్లిక్ చేసిన తర్వాత ఇది ఆటోమేటిక్ గా మన అప్లికేషన్ పేజ్ కి అనేది రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు సో అప్లికేషన్ కి రీడైరెక్ట్ అయిన తర్వాత సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు మీ పేమెంట్ ఎప్పుడైతే బ్యాంక్ నుంచి సక్సెస్ అయిందో మీకు అలర్ట్ పాపప్ వచ్చింది కదా. సో వచ్చిన వెంటనే మీరు ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే మన ఈ అప్లికేషన్ కి రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు అప్లికేషన్ స్టేటస్ వచ్చేసి వెరిఫైడ్, పేమెంట్ మోడ్ వచ్చేసి ఆన్లైన్ అండ్ స్టేటస్ సక్సెస్. వన్స్ మీరు పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా వెరిఫైడ్ అని చెప్పేసి వస్తుంది. ఇప్పుడు ఇది ఆన్లైన్ నుంచి ఆన్లైన్ లో పే చేసుకున్నప్పుడు, ఒకవేళ మీరు ఆన్లైన్ నుంచి మాన్యువల్ గా పే చేసుకున్నప్పుడు ఇది బ్యాంక్ నుంచి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అప్పుడు మీకు వెరిఫైడ్ స్టేటస్ అనేది పడుతుంది. సో ఈ విధంగా మీరు మాన్యువల్ చేసుకుంటే హైబ్రిడ్ మోడల్లో ముందు ఫామ్ సబ్మిట్ చేసి ఫామ్ తీసుకెళ్లి బ్యాంక్ లో సబ్మిట్ చేసిన తర్వాత అమౌంట్ పే చేసిన తర్వాత బ్యాంక్ నుంచి కన్ఫర్మేషన్ వస్తుంది. సో బ్యాంక్ నుంచి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీకు వెరిఫైడ్ స్టేటస్ వస్తుంది. సో అదే మీరు ఆన్లైన్ లోనే పే చేసుకుంటే మీరు ట్రాన్సాక్షన్ సక్సెస్ అయిన తర్వాత మీకు వెరిఫైడ్ అండ్ స్టేటస్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు అప్లికేషన్ నెంబర్ అండ్ అదే విధంగా ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్ యొక్క మీ ట్రాన్సాక్షన్ యొక్క డీటెయిల్స్, ట్రాన్సాక్షన్ ఐడి అండ్ చలానా నెంబర్ అండ్ మీ సక్సెస్ ట్రాన్సాక్షన్ స్టేటస్. అదే విధంగా ఇక్కడ చూడొచ్చు ఈ రిసిప్ట్స్ లో కూడా మీకు మీ యొక్క డిపార్ట్మెంట్ ట్రాన్సాక్షన్ ఐడి, మీ చలానా నెంబర్ అండ్ సక్సెస్. సో ఈ విధంగా మీరు పేమెంట్స్ అనేవి చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.